ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రాజేశ్వరీదేవి గారు, మేము బిజినెస్లో పోటీ పడేవాళ్ళం. మా మధ్య ఇప్పుడు కూడా హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు మాకు 2 ఫార్మా కంపెనీలు, ఒక స్టార్టప్ కంపెనీ, 50 ఎకరాల చేపల చెరువులు, 25 ఎకరాల మామిడి తోట, టోటల్గా మాకు 500 కోట్లు ఉండొచ్చు. మేడం, పాప ఎలా తయారైంది? సూపర్ గా ఉంది. ఇంతకీ మీ పాప ఎక్కడా? ఈ పాపే మా పాప. ఏంటండి, మా పాపని పట్టుకొని మీ పాప అంటున్నారేంటి? మైపాల్ గారు, పల్లవి మా అమ్మాయి కదా, మరి మీ అమ్మాయి ఎక్కడా? ఈ అమ్మాయే మా అమ్మాయి. దేవిశ్రీ గారు, మీరేమంటున్నారో నేనేం వింటున్నానో నాకేం అర్థం కావట్లేదు. కార్తీక్ గారు, మీరు మాకు కోఆపరేట్ చేయాలి. మీ పాప మా పాప కాదు. ఫస్ట్ బర్త్డే కానివ్వండి. బంగారాజు గారు, అను మేడం, మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ప్లీజ్ మీరు కాస్త ఓపిక పడితే పాప కేక్ కటింగ్ తర్వాత మొత్తం చెప్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కార్తీక్, మన పాప వాళ్ళ పాపని కేక్ కట్ చేస్తున్నారు. నేను ఒప్పుకోను. సుందరికి ఏం సమాధానం చెప్తాం? మైపాల్ అంతలా చెప్పాడంటే దేవిశ్రీకే సంథింగ్ ప్రాబ్లం అనుకుంటాను. కాస్త ఓపిక పట్టు. అవునమ్మా అను, కారణం లేదే వీళ్ళు అలా చేయరు. అనుగారు, కార్తీక్ గారు, అందరం కలిసి పాపతో కేక్ కటింగ్ చేపిద్దాం. ప్లీజ్ 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే మీ అందరితో మా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాం. ఈ పాప నా కన్న కూతురు. నేను హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు ఈ పాప పుట్టింది. పుట్టగానే DNA టెస్ట్ చేపించి దగ్గర పెట్టుకున్నాం. కావాలంటే DNA టెస్ట్తో సహా ప్రూఫ్స్ ఉన్నాయి. పాప పుట్టిన 2 రోజులకే ఎవరి పాపని ఎత్తుకెళ్లారు. అప్పటినుంచి పాప కోసం వెతుకుతూనే ఉన్నాం. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ పాప మా పాప. అంటే మీరు కన్నారా? ఏం మాట్లాడుతున్నారండి? పరాయి పాపని మీ పాప అనడం మీకు సబబే అనిపిస్తుందా? పెద్దవారు, ఈ పాప మా పాప అన్నట్టు DNA టెస్ట్ చూపించాకే నమ్మండి. పాప కోసం వాడిన మెడిసిన్స్ కూడా ఆధారాలతో సహా దాచిపెట్టాం. ఇవన్నీ మీకు చూపిస్తాం. చూపించాకే మా పాప అని ఒప్పుకోండి. బై ద బై, ఈ పాపను మా పాప అనడం వల్ల మాకేం కోట్లు రావు. ఈ పాప తరపు నుంచి సింగిల్ పైసా అక్కర్లేదు. మాకు పాప చాలు. ఆస్తి వద్దంటున్నారంటే ఒకవేళ నిజంగానే వీళ్ల పాపనేమో. నిజమే, ఆస్తి వద్దంటున్నారంటే ఈ పాప వీళ్ల పాపేనా? కృష్ణ డైరీలో కూడా కృష్ణ కూతురు కాదనే రాశాడు కదా. అను బేబీ, ఒక్కసారి ఆలోచించు.
వీళ్ళు ఆస్తి కోసం అబద్ధం ఆడటం లేదనిపిస్తుంది. పాపను వీళ్ళకి ఇచ్చేస్తే ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. సుందరి పీడ తొలగిపోతుంది. ఒక్క దెబ్బతో 2 పిట్టలు. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. సరే కార్తిక్, మా అమ్మను చంపిన సుందరికి ఇది నేనిచ్చే గిఫ్ట్ అనుకుంటాను. ఓకే మేడం, పల్లవి మీ కూతురే. ఏ రకంగా పల్లవి తన కూతురు అవుతుంది? నువ్వే అధికారంతో, ఏ హక్కుతో నా కూతుర్ని దేవిశ్రీ కూతురని అప్పచెప్తున్నావు కార్తీక్? నా బిడ్డని వీళ్ళకివ్వడానికి నువ్వెవరు, తీసుకోవడానికి వీళ్ళెవరు? ఏ కార్తీక్, నా పాపని డబ్బు కమ్ముకుంటున్నావా? ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఈ పాప మా పాప కాదు అని చెప్తున్నాను కదా. మా పాపే అని చెప్తున్నాను కదా. ఈ పాపని నువ్వు కన్నావా? నా ఫ్రెండ్ కృష్ణ కూతురు. డిఎన్ఏ టెస్ట్ కి పాప సిద్ధమేనా? నువ్వు పెట్టే ఏ పరీక్షకైనా నేను రెడీ. అయితే మేం కూడా సిద్ధమే. పాపనిటివ్వు. ఇవ్వు. ఇమ్మంటున్నానా? ఇవ్వు. ఇవ్వు. సుందరి, రౌడీయిజం చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. మర్యాదస్తులతో ఎలాగైనా మాట్లాడేది? బాబాయ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను రౌడీయిజం చేస్తున్నానా? మీరంతా కలిసి నా కూతుర్ని సంతలో పశువులాగా దేవిశ్రీకి అమ్మేస్తున్నారు. కార్తిక్, చివరికి నువ్వు ఈ పసిదాన్ని కూడా జాలి దయ లేకుండా అమ్ముతున్నావంటే నీ బతుక్కి అర్థం ఉందా? ఏ అను మేడం, ఆడదానివి నా పాపని పరే వాళ్ళ కప్ప చెప్తుంటే చూస్తూ మీ కళ్ళు ఎలా భరిస్తున్నాయి? అమ్మతనంగా, ఆడతనంగా మీ మనసు చెల్లించలేదా? నాకు డబ్బు కాదు ఇంపార్టెంట్. నా పాప నాకు కావాలి. పాపకి సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఈ పాప నా పాపే అనే ఆధారాలతో రేపు చూపించి ఒక పద్ధతిగానే పాపని ఎలా తీసుకోవాలో అలానే తీసుకుంటాను. సరే, మీరు ఆధారాలతో వస్తామంటున్నారు కదా, ఆధారాలతో వచ్చి మీ పాపను మీరు తీసుకెళ్ళండి. పాప భద్రం మేడం. ఈ పాప నా ప్రాణం. పాపకి ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తే జైలు నుండి పర్మిషన్తో వచ్చి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండడానికి కూడా సిద్ధమే. జాగ్రత్త. ఆ లాయర్ భారతి నన్ను ఇక్కడ ఉండమని చెప్పి తను సుందర్ దగ్గరికి వెళ్ళొస్తానంది. తను వెళ్ళొస్తాను అని చెప్పిందా, లేక సుందర్ని తీసుకొస్తానందా? తొందరలో అడగడమే మర్చిపోయాను. అమ్మా, సుందరి ఎప్పుడొచ్చావమ్మా? పోలీస్ స్టేషన్ నుంచి 6 గంటలకి బయటకు వచ్చేసాను. రేపు సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారమ్మా. ఏంటమ్మా ఈ కర్మ? నువ్వు జైల్లో ఉండడం ఏమిటో? పల్లవి తల్లిదండ్రులమని ఎవరు వచ్చారంట. ఎవరమ్మా వాళ్ళు? అదంతా ఒక పెద్ద ప్లాన్. ఈ ప్లాన్ కి సూత్రధారి ఆ కార్తిక్. కార్తీక వాడే కదా నువ్వు ఆ రాజేశ్వరం అని చెప్పావని పోలీసులకు చెప్పగానే చెప్పాడు. అసరే ఆ లాయర్ భారతి నేను హాస్పిటల్లో ఉంటే తను సుందర్ని తీసుకొస్తానని ఏదో చెప్పింది. ఇంతకీ నీకు పర్మిషన్ ఎలా ఇచ్చారమ్మా? సుందరి, సుందరి, నాకు విషయం తెలిసింది. ఏంటి భారతి మేడం, ఏ విషయం తెలిసింది? మహిపాల్ దేవిశ్రీ భార్యాభర్తలు వాళ్ళు పల్లవిని టార్గెట్ చేసుకుని పల్లవి మా పాప అంటూ పల్లవిని తీసుకెళ్లాలనే ఐడియాతో వచ్చారట. ఎవరు మేడం వాళ్ళు? నాకు తెలీదు.
మార్నింగ్ మీ ఇంటికి బర్త్డే కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళ కార్ డ్రైవర్ విన్నాడట. తను తెలిసినోడు కాబట్టి నాకు విషయం చెప్పాడు. మేడం, నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించండి.